ఇప్పుడు ఇది తలకాయ మాంసం అండి. తలకాయ మాంసాన్ని శుభ్రంగా ఇట్లాగా గీకి కడిగాను. 3-4 సార్లు కడిగిన తర్వాత మళ్ళీ పసుపు వేసి ఉప్పేసి మళ్ళీ కడిగాను. ఉప్పు వేయకముందు ఈ నీరు మొక్కలకు ఉపయోగిస్తాను. ఉప్పు వేసిన తర్వాత అయితే పడేస్తాను. దీన్ని ఇప్పుడు నేను ఏం చేస్తున్నానో చూడండి. ఈ కుక్కర్లో వేస్తున్నాను. సో తర్వాత ఒక దగ్గర 2 స్పూన్లు అంతా అల్లం పేస్ట్ వేస్తున్నాను. తర్వాత కొంచెం పసుపు. సో ఇది మన గార్డెన్లో పసుపు కనుక కొంచెం వేసినా చక్కగా పచ్చగా ఉంటుంది. సో వీటిని వేసి పూర్తిగా చక్కగా కలుపుతున్నట్టు ఫ్రెండ్స్. పసుపు వేసి అల్లం పేస్ట్ వేసిన తర్వాత దీంతో ఇది ఈ కప్పు చూడండి. ఈ కప్పుతో 2 కప్పులు నీళ్లు పోసాను. దీన్ని బాగా ఉడకబెడతామండి. ఇప్పుడు కుక్కర్ పెట్టేసి బాగా ఒక 5-6 విజిల్స్ వచ్చే వరకు ఇదిగోండి కుక్కర్ పెట్టాను. ఇత్తడి కుక్కరు. సో దీంట్లో అది మాత్రం డెజీకి అండి. ఈ కుక్కర్ డెజీకి వాడతాను, ఇంట్లో వాడతలేదు. ఇది మాత్రం పెట్టాను. స్టీమ్ వచ్చిన తర్వాత ఒక 7 నుంచి 8 వరకు విజిల్స్ వచ్చేటట్టు చూద్దాం. ఫ్రెండ్స్ ఇంత చింతపండు తీసుకుంటున్నాను. దీన్ని శుభ్రంగా కడిగి నానబెట్టి నానబెడుతున్నా. ఫ్రెండ్స్ ఈ బ్లెండర్లో ఇదిగోండి కొంచెం కొబ్బరి ఒక 4 ముక్కలు తీసుకున్నాను. ఎండు కొబ్బరి, అట్లాగే కొంచెం జీడిపప్పు. సో ఒక 1½ స్పూన్ అంతా గసగసాలు. దీన్ని పేస్ట్ చేసి తడిసాను. ఫ్రెండ్స్ 2 ఉల్లిగడ్డలు, 2 టమాటా కట్ చేసి నేను ఇప్పుడు అసలు ప్రాసెస్లోకి వచ్చాము. తలకాయ కూర చేసుకుందాము. ఇదిగోండి నూనె 2 స్పూన్లు కొంచెం వేసాను చూడండి. కొంచెం వేసాను. ఇది బాయిల్ అవనిద్దాము. సో ఫ్రెండ్స్ నూనె కాగింది కనుక ఉల్లిగడ్డ టమాటా పేస్ట్ చేసుకున్నాను కదా, అది దీంట్లో వేస్తున్నానండి. ఇంకా చూడండి ఉల్లిగడ్డ పేస్ట్ ఇవన్నీ వేసాము పచ్చివాసన పోయేదాకా. ఎందుకు దీంట్లో వేసానంటే ఇట్లా చేసుకుంటే గ్రేవీ బాగా వస్తుంది కనుక. సో కొంచెం ఆగనిద్దాము. ఫ్రెండ్స్ ఇది కొంచెం వేగుతుంది కదా, దీంట్లో కొంచెం పచ్చిమిరపకాయలకు బదులు పచ్చిమిరపకాయల పేస్ట్ నేను వీడియోకి చెప్పి పెట్టాను కదండి, అది వేస్తున్నాను. ఇందులో 1 స్పూన్ అంతా. ఇది ఆపే వచ్చింది కదా, ఎందుకంటే ప్రతి కూరలో ఇది ఇట్లా తీసుకుంటే ఆఫ్ వచ్చింది కనుక చాలు. ఎందుకంటే ప్రతి కూరలో మనం 3-4 పచ్చిమిరకాయలు మాత్రమే వేసుకుంటాము, ఎందుకంటే దీంట్లో కారం వేస్తాము కనుక. సో దీన్ని బాగా వేగనిద్దాము. దీంట్లోనే నేను కరివేపాకు కడిగి శుభ్రంగా కట్ చేసి పెట్టుకున్నాను, దీన్ని కూడా వేస్తున్నాను. వేసి దీన్ని బాగా ఉడకనిద్దాము, ఎందుకంటే పచ్చి వాసన పోయేదాకా. ఫ్రెండ్స్ చూడండి ఎట్లా నూనె పైకి వచ్చిందో. ఉల్లిగడ్డ ఉడికితే నూనె పైకి వస్తుంది, అట్లా లేదంటే పచ్చి వాసన వస్తుంది కూర. కనిపిస్తుందా మీకు? ఎందుకంటే నేను చిమ్మిని వేస్తే ఆ సౌండే ఎక్కువైపోతుందండి నాకు. ఆ ఫ్యాన్ వేస్తే నాకేమో తలుపు తీద్దామంటే ఇది గాలి బాగా వచ్చేసి ఆరిపోతుంది. సో చూడండి దీంట్లో ఇప్పుడు నేను ఒక చేత్తో పట్టుకుని కూర చేస్తున్నాను కదండి, అందుకని నాకు కొంచెం ఇబ్బంది అవుతుంది. ఈ స్పూన్తో రాక్ సాల్ట్ ఇది
కొంచెం రాక్ సాల్ట్ వేస్తున్నా. తర్వాత ఈ స్పూన్తో ఒక 3 స్పూన్లు కారం వేస్తున్నా. సో దీన్ని శుభ్రంగా కలుపుకుందాం ఉడికే వరకు మంచిగా. ఉప్పు కారం ఉడికింది అని అనుకుంటాకి నూనె అట్లా తేలాలండి. నూనె తేలింది కదా. సో చూడండి, ఇది కింద కూడా చక్కగా వేగితే కింద నీట్గా కనిపిస్తుంది. గిన్నె ఇట్లా నీట్గా కనిపిస్తుంది, లేకపోతే అంత నీట్గా రాదు. సో దీంట్లో కొంచెం చింతపండు నానబెట్టా కదండి ఇందాక, ఆ నీళ్ళు పోసేస్తున్నా. ఓకే, దానికంటే ముందు కొంచెం పెప్పర్ పౌడర్, బ్లాక్ పెప్పర్ పౌడరు, ఇది ఆర్గానిక్కే. నేను ఇది అరకు వ్యాలీ నుంచి తెప్పించా. సో అది కొంచెం బ్లెండ్ చేసి పెట్టుకుంటాను నేను. ఇదిగోండి, దీంట్లో పెట్టాను అన్నీ నేను చిన్నగా అట్లా చేసి పెట్టుకుంటాను. సో దీన్ని వేసి తిప్పుతున్నా. మీకు నేను కొబ్బరి, గసగసాలు అండ్ జీడిపప్పు కలిసి నేను పేస్ట్ చేస్తాను అన్నాను కదండి. సో పేస్టు ఎక్కువైపోతే మళ్ళీ టేస్ట్ మారిపోద్దని నేను కొంచెం నీళ్లు పోయలేదు, ఫైన్ పౌడర్గా అయితే చేశాను. ఈ పౌడర్ కూడా ఇందులో వేసేస్తున్నా. అంటే కొంచెమే వేస్తున్నాను, ఇందాక కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాను కదా, వేసుకుని ఇది కూడా చూడండి చక్కగా ఎట్లా అయిపోయిందో. ఫ్రెండ్స్ అయిపోయింది. దీంట్లో నేను నిమ్మకాయ నీళ్ళు, సారీ చింతపండు చేసి పెట్టాను కదా, ఇది కొంచెం బాయిల్డ్ వాటర్ అండి. మట్టి కుండలో ఎప్పుడైనా చల్లటి వేసేస్తే పుట్టమని పగిలిపోద్ది. కొంచెం వేడెక్కిన తర్వాత ఆ నీళ్లు దీంట్లో వేసాను నేను. ఇవి మంచిగా ఉడకనిద్దాం కాసేపు. ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఇది ఎట్లా ఉడుకుతుందో. ఈ పులుసు ఉడుకుతుంది కదా. సో దీంట్లో నేను కాస్త కొత్తిమీర వేసేస్తున్నాను. అంత శుభ్రంగా కడుక్కుని పెట్టుకున్నది కట్ చేసుకుని దీంట్లో వేసేస్తున్నాను. దీంట్లో అస్సలు మనం వేయవలసింది ఇప్పుడు సో ఉడకబెట్టుకున్న మటన్ చూడండి, ఇది చాలా మెత్తగా ఉడికింది. చూస్తున్నారు కదా, చాలా మెత్తగా ఉడికింది. దీన్ని ఇప్పుడు ఈ సూప్లో వేసేస్తాను. ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు దీంట్లో వేసేసాను. ఇది ఇట్లా కొంచెం ఒక 10-15 నిమిషాలు బాయిల్ చేద్దాం. ఎందుకంటే ఇది తలకాయ మాంసం ఒకటి, నేను చేసేది రాగి ముద్ద. రాగి ముద్దలోనికి ఇది కనుక ఇదో చూడండి, సూప్ మీకు కూడా చిక్కగా కనపడుతుంది చూడ. అందుకనే గసగసాలు, కొబ్బరి, జీడిపప్పు. కాకపోతే ఏంటంటే గసగసాలు కొబ్బరి వేసినప్పుడు ఎక్కువ నిలవ ఉండదండి, పాడైపోతుంది. కనుక అవసరాన్ని బట్టి మాత్రమే అవి వేసుకోవాలి. టేస్ట్ బాగుంటుంది, నిలవ ఉండదు. కనుక మనకి ఏది అవసరమో దాని ప్రకారం వేసుకోవాలి. దీన్ని చక్కగా బాయిల్ చేసుకున్నాము ఒక 10-15 నిమిషాలు. ఫ్రెండ్స్ మన కూర అయిపోయిందండి. సో చిక్కగా అయింది కదా మనకి చారు. ఎందుకంటే దాంట్లో నంజుకుని తినడానికి. ఇది కూర కాదు, పులుసు. ఒక విధంగా చెప్పాలంటే తలకాయ పులుసు. సో దీంట్లో ఏం చేస్తున్నానంటే ఇప్పుడు నేను అప్పుడప్పుడు ఇన్స్టెంట్గా మసాలాలు పెట్టుకుంటా కదా, ప్రతిసారి చేసి చూపించడం ఇబ్బందిని. సో దాన్ని ఇంత పౌడర్ వేసుకుంటున్నాను. ఇందులో వేసుకున్న తర్వాత ఒక 2-3 నిమిషాలు దీన్ని తిప్పేసుకుందాం. ఒక 2-3 నిమిషాలు ఉంచుదాం. తలకాయ పులుసు అయిపోయింది. దీంట్లో లాస్ట్లో ఇంకా కొంచెం కొత్తిమీర వేస్తున్నాను. ఇందాక వేసాము, అయినప్పుడు కిందకి వేస్తున్నాను.
ఎందుకంటే ఇందాక అందులో అబ్జర్వ్ అయిపోయింది, ఇది పైన అట్లా గార్నిష్ చేసుకునేటట్టు. సో దీన్ని ఇక స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఆఫ్ చేసిన తర్వాత కూడా చూడండి ఎంతసేపు మసులుతుందో ఈ యొక్క కూర. ఎందుకంటే మట్టి గిన్నె కదా, లేటుగా వేడెక్కుతుంది, లేటుగా చల్లారుతుంది. సో సరిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, కూర అయిపోయింది. సో ఈ తలకాయ బొక్కల చారు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీంట్లో బెనిఫిట్స్ కూడా ఇప్పుడు మనం చెప్పుకుందాము. చూడండి ఇందాకడికి ఇప్పుడు ఎట్లయిందో, ఇంకా కాసేపు చల్లారితే ఇంకా చిక్కగా అవుతుంది. సో మరి సబ్స్క్రైబ్ చేసేటప్పుడు గంట బెల్ వస్తుందని క్లిక్ చేయండి, తర్వాత ఆల్ వస్తుందని క్లిక్ చేయండి. నేను పెట్టే నోటిఫికేషన్ మీకు అందుబాటులో ఉంటాయి. ఫ్రెండ్స్, కొంచెం లెంత్ ఎక్కువైతుంది, నాకు ఎంత కట్ చేయాలన్న చేయట్లేదు, ఎందుకంటే చాలామందికి ప్రాసెస్ తెలియదు. నేను అట్లాగా నేర్చుకున్నాను కనుక ఫుల్ ఇస్తున్నాను. చూసిన వాళ్ళే చూస్తారు. నేనేమో ఇది పెద్ద ఇదేం కాదు కదా, నేను చేసుకున్న వంట మీకు చేపిస్తున్నాను. కొంతమంది నచ్చితే దీన్ని అనుసరిస్తారు అనుకుంటున్నాను. కంటెంట్ నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ దీంట్లో నేను ఇప్పుడు రాగి ముద్ద చేసి చూపిస్తాను మీకు.